నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగి యొక్క కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అండి. సో, సిపిఐ గురించిన పూర్తి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. పూర్తి సమాచారం అండి. సో, అలాగే సిపి టేబుల్ గూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. అంటే 60 ఏళ్ల వయసు ఉన్న వారికి ఎంత సిపి వాల్యూ ఉంటుంది. సో, 62 ఏళ్ళకి ఎంత ఈ విధంగా మనము సర్వీస్ బట్టి మరియు ఏజ్‌ని బట్టి గూడా మనమైతే సిపి ఎంత ఉంటుంది. అలాగే ఇవన్నీ పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. సో, ఈ వీడియోని చివరి దాకా చూసిన తర్వాత దయచేసి మీ అభిప్రాయాన్నయితే కామెంట్ చేసి తెలియజేయండి. సో, తోటి ఉద్యోగ ఎంప్లాయీ మిత్రులతో అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సిపి అంటే కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ లెక్కించడం ఎలా? రిటైర్ అయిన ఉద్యోగులకు కమ్యుటేషన్ ఎంత చెల్లిస్తారు అనేదైతే మనము తెలుసుకుందాము. సో, ఈ ఒక ఉద్యోగి యొక్క పదవీ విరమణ పొందిన పిదప ఆ ఉద్యోగి తన యొక్క పెన్షన్‌ను గరిష్టంగా మనకు ఇక్కడ 40% వరకు అయితే కమ్యుటేషన్ చేసుకోవచ్చనమాట. సో, 40% వరకైతే కమ్యుటేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. గరిష్టంగా అయితే ఆహ్, 40% అండి. కనిష్టంగా ఎంతైనా జేసుకోవచ్చు. అయితే 40% మించి అయితే చేయరాదు. లేదంటే అసలు కమ్యుటేషన్ చేయకుండా గూడా మొత్తం, మొత్తం పెన్షన్‌ని గూడా తీసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక పదవీ విరమణ పొందిన ఉద్యోగి పెన్షన్ కొంత మొత్తం అంటే 40% వరకు ముందుగానే పొందవచ్చనమాట. ఇక కమ్యుటేషన్ లెక్కించుటకు ముందుగా పదవీ విరమణ పొందిన ఈ ఉద్యోగి యొక్క సర్వీస్ పెన్షన్‌ను లెక్కించాలి. ఫస్ట్ మనమైతే ఈ సర్వీస్ పెన్షన్ ఎస్‌పిని అయితే లెక్కించాలి అన్నమాట. సో, తదుపరి సర్వీస్ పెన్షన్ నందు 40% లెక్కించాలి. ఎంత కమ్యుటేషన్ చేసి ఉన్నారో అంత వాల్యూనైతే లెక్కించాలి. పెన్షన్ కమ్యుటేషన్ చేసేందుకు మనకు ఉన్న ఫార్ములా అయితే ఈ విధంగా ఉందండి. ఇప్పుడు సో, సిపి ఈజ్ ఈక్వల్ట్ పెన్షన్ బేసిక్ అంటే పీబీ ఇక కమ్యుటేషన్ వాల్యూ ఇది. అలాగే ఇంటూ 12 ఇంటూ కమిటెడ్ వాల్యూ. సో, కమ్యుటేషన్ చేసిన పర్సెంట్ ఇక్కడ కమిటెడ్ వాల్యూ ఎంతైతే వస్తుందో అంటే 6 పాయింట్ సంథింగ్ 7 పాయింట్ సంథింగ్ అని ఆ విధంగా అన్నమాట. సో, మొత్తానికి కమ్యుటేషన్ ఫార్ములా అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక కమ్యుటేషన్ టేబుల్ అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షనర్స్ యొక్క వాల్యూ ఇక్కడ మనము ఇదంతా గూడా ఏజ్ అండి. సో, ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఇవంతా గూడా మనకు ఏజ్ అన్నమాట. సో, ఏజ్ ఆన్ నెక్స్ట్ బర్త్‌డే. సో, ఒకవేళ ఉద్యోగి యొక్క వయస్సు 62 సంవత్సరాలయినట్లయితే అతని కమ్యుటేషన్ వాల్యూ అయితే 62 పూర్తయిన తర్వాత 63 సో, 7.982 అయితే రావడం జరుగుతుంది. సో, ఉద్యోగి యొక్క వయస్సు 61 అయితే మనకు 8.093 అయితే రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగి యొక్క వయస్సు 60 సంవత్సరాలైతే అతనికి 8.194 ఈ విధంగా అయితే తీసుకోబడుతుంది. సో, కమ్యుటేషన్ వాల్యూ ఎక్స్‌ప్రెస్డ్ అండ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్డ్. సో, కాబట్టి ఈ విధంగా అయితే టేబుల్ మీరైతే ఇది చెక్ చేసుకోవచ్చండి. మీ వయస్సు ఎప్పుడు మీరు పదవి విరమణ పొందారో దానికి సంబంధించిన కమ్యుటేషన్ వాల్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక ఒక ఉద్యోగికి 35 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేశారనుకుందాం. సో, ఉదాహరణకు 35 సంవత్సరాలు అతను ఉద్యోగం చేశాడు. తర్వాత పదవి విరమణ చేశాడు. సో, అతని వయసు పదవి విరమణ సమయంలో 62 సంవత్సరాలు. సో, పదవి విరమణ అయితే చేశాడు 62 సంవత్సరాలకు. ఆ ఉద్యోగి చివరి వేతనం వచ్చేసి 57,100 అనుకున్నట్లయితే కమ్యుటేషన్ ఎంత వస్తుందో మనం ఇప్పుడు కనుక్కుందాము. ముందు అతని బేసిక్ పే మనకు ఇక్కడ తీసుకుందామండి. బీపీ వచ్చేసి బేసిక్ పే రూ. 57,100. సో, ఇక సర్వీస్ పెన్షన్‌ను ముందుగా మనము లెక్క గట్టాల్సిన అవసరం ఉందండి. సో, కాబట్టి లాస్ట్ బేసిక్ అలాగే 33.66 సో, అతను సర్వీస్ వచ్చేసి 35 సంవత్సరాలు. కానీ గరిష్టంగా 33 సంవత్సరాలు మాత్రమే సర్వీస్‌నైతే
పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ అంతకంటే తక్కువగా సర్వీస్ చేసి ఉన్నట్లయితే సో, దానికి తగ్గట్టుగానే తీసుకుంటారనమాట ఇక్కడ. ఒకవేళ 20 ఇయర్స్ సర్వీస్ చేసి ఉన్నట్లయితే దానికి ఒక 5 యాడ్ చేసి గరిష్టంగా 33 సంవత్సరాలను మించకుండా అయితే తీసుకుంటారు. డివైడెడ్ బై 66. సో, ఈ ఈ విధంగా మనము లెక్క కట్టినట్లయితే 57,100 లాస్ట్ బేసిక్ పే అండి ఇది. అలాగే అతని యొక్క సర్వీస్ సంవత్సరాలు గరిష్టంగా 33. 33 కంటే ఎక్కువ ఎంత ఉన్నా గూడా 33 తీసుకుంటారు. డివైడెడ్ బై 66. ఈ వాల్యూ మొత్తం మనకైతే ఇంత రావడం జరిగింది. 28,550 ఇక మనము సర్వీస్ పెన్షనయితే కనుక్కున్నాము. ఇప్పుడు ఎంత వస్తుందనేది తెలుసుకుందాము. ఇక పెన్షన్ బేసిక్ ఇంటూ 40% అంటే అతను కమ్యుటేషన్ ఎంత జేసి ఉన్నాడో అంత వాల్యూ అన్నమాట. ఇంటూ 12 ఇంటూ కమిటెడ్ వాల్యూ. ఇక్కడ మనము కమిటెడ్ వాల్యూ అతని ఏజ్ 62 సంవత్సరాలు గాబట్టి మనము ఇక్కడ కమిటెడ్ వాల్యూ ఇక్కడ 62 సంవత్సరాలకు మనకు 7 అంటే 63 ఇక్కడ వస్తుందండి. ఇక్కడ 7.982 అంటే ఇక్కడ 7.982 సరిపోయింది. ఈ విధంగా తీసుకున్నాము. దీన్ని లెక్క కట్టగా మనకొచ్చిన వాల్యూ వచ్చేసి ఈ విధంగా 10,93,853. ఒక ఉద్యోగికి వచ్చే కమ్యుటేషన్ మొత్తం అనేది ఆ ఉద్యోగికి 10,93,853. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము ముందుగానే పెన్షన్ కమిటెడ్ చేసి 40% తీసుకున్న పెన్షన్ మొత్తంను తిరిగి 15 సంవత్సరాల వరకు మనకు పెన్షన్ నందు అయితే మినహాయించుతారు. కాబట్టి 15 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత మన పెన్షన్ తిరిగి పూర్తిగా అయితే మనకు చెల్లిస్తారు. ఈ విధంగా మనకు కమిటెడ్ కావాలంటే చేసుకోవచ్చు. లేదంటే మొత్తం పెన్షన్ అయినా తీసుకోవచ్చనమాట. ఇది ఫ్రెండ్స్ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో చెప్పుకున్నాము. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అన్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానెల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.